హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చీర్ల భాస్కర్. మీరు చూస్తున్నారు చీర్ల టెక్ వీడియోస్ కంప్యూటర్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎంఎస్ వర్డ్లో డేట్ అండ్ టైంను ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తారో తెలుసుకుందాం. దానికోసం నేను యూజ్ చేసే ఫార్ములా వచ్చేసి కంట్రోల్ ప్లస్ ఫంక్షనల్ కీస్లో F9 అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇట్లా ఓపెన్ బ్రాకెట్స్ అయితే రావడం జరుగుతుంది. అందులో నేను క్రియేట్ డేట్ అని ఎంటర్ చేసి ఫంక్షనల్ కీస్లో F9 అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు కరెంట్ డేట్ యాజ్ ఆఫ్ నౌ టైం అయితే రావడం అయితే జరుగుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేను కరెంట్ డేట్ అండ్ యాజ్ ఆఫ్ నౌ టైం అయితే ఎంటర్ చేశాను. దీనికోసం సపోజ్ నేను కరెంట్ డేట్ సపరేట్గా రావాలంటే ఫంక్షనల్ కీస్లో కంట్రోల్ ప్లస్ ఫంక్షనల్ కీస్లో F9 అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఓపెన్ బ్రాకెట్ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓపెన్ బ్రాకెట్లో నేను డేట్ అని ఎంటర్ చేసి ఫంక్షనల్ కీస్లో F9 క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కరెంట్ డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది. చూశారుగా, యాజ్ ఆన్ టుడే డేట్ అయితే రావడం జరుగుతుంది. నాకు యాజ్ ఆఫ్ నౌ టైం రావాలంటే కంట్రోల్ ప్లస్ ఫంక్షనల్ కీస్లో F9 అని క్లిక్ చేసి అందులో ఓపెన్ బ్రాకెట్లో నేను టైం అని ఎంటర్ చేసి ఫంక్షనల్ కీస్లో F9 మళ్ళీ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా యాజ్ ఆఫ్ నౌ టైం అయితే రావడం అయితే జరుగుతుంది. చూశారుగా, ఈ విధంగా అయితే మనం టైంని అయితే ఎంటర్ చేయొచ్చు. కరెంట్ డేట్ అండ్ టైంని ఎంటర్ చేయడానికి నేను యూజ్ చేసే అనదర్ ఫార్ములా వచ్చేసి Alt ప్లస్ షిఫ్ట్ ప్లస్ D అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా యాజ్ ఆన్ టుడే డేట్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ నాకు ఇదే విధంగా టైం కూడా రావాలనుకుంటే మాత్రం దానికోసం నేను యూజ్ చేసే ఫార్ములా Alt ప్లస్ షిఫ్ట్ ప్లస్ T అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా అయితే టైంని అయితే ఎంటర్ చేయొచ్చు. చూశారుగా ఫ్రెండ్స్, ఇన్ని రకాలుగా అయితే మనం డేట్ అండ్ టైంని అయితే ఎంటర్ చేయొచ్చు. ఒకవేళ మనం ఎంటర్ చేసిన టైం అప్డేటెడ్ టైం తెలుసుకోవాలనుకుంటే టైం పైన మనం రైట్ క్లిక్ చేస్తే అక్కడ మనకు అప్డేటెడ్ ఫీల్డ్ అని ఉంది. ఇప్పుడు 8:36 అవుతుంది కదా, అప్డేటెడ్ ఫీల్డ్ అని పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అప్డేటెడ్ టైం అయితే రావడం అయితే జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు 8:37 అయితే రావడం జరిగింది. కరెంట్ డేట్ అయితే యాజ్ ఆన్ టుడే డేట్ అయితే అలాగే ఉంటుంది. లేదా మనకు కింద ఉన్న టైంను కూడా ఒకవేళ మనం చేంజ్ చేయాలనుకుంటే మాత్రం దానికోసం నేను టైం పైన రైట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ మనకు అప్డేటెడ్ ఫీల్డ్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే 8:37 నుంచి టైం మనకు 8:38 అయితే చేంజ్ కావడం అయితే జరిగింది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి కంప్యూటర్ ట్యూటోరియల్స్ యొక్క ఫుల్ కోర్స్ కావాలన్నా అలాగే ప్లేలిస్ట్ కావాలన్నా ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియో టాప్ సైడ్ రైట్ కార్నర్లో మీకు కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ ఓపెన్ చేస్తేనే చూడొచ్చు. లేదంటే ఈ వీడియోకి ఎండింగ్లోనే ఎండ్ కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.